ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుసగా మున్సిపల్ అవిశ్వాస పరీక్షలు కొనసాగుతున్నాయి. నేడు సూర్యాపేట, కోదాడ, ఆలేరులో మున్సిపల్ ఏదేమైనప్పటికీ కూడా వరుసగా మన నల్గొండ, భువనగిరి, నేరేడ్చర్లలో ఇప్పటికే అవిశ్వాసం నెగ్గినటువంటి పరిస్థితి. సూర్యాపేటలో మాత్రం కాస్త ఉద్రిక్తత పరిస్థితులకు తలెత్తిందనే చెప్పవచ్చు. అక్కడ మున్సిపల్ చైర్మన్ గా జనరల్ స్థానం అయినప్పటికీ కూడా అక్కడ ఒక ఎస్సీ మహిళకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఒక దళిత మహిళని ఏ విధంగా బలపరీక్ష పెట్టి దించుతారని కూడా దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సూర్యాపేటలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ మొత్తం కూడా మరి కాసేపట్లోనే అవిశ్వాస పరీక్ష కొనసాగనుందని చెప్పవచ్చు. మొత్తం సూర్యాపేటలో 48 మంది కౌన్సిలర్ గాను ఒకరు రిజైన్ చేయగా 47 మంది ఉన్నారు. 47 మందిలో అవిశ్వాసం నెగ్గాలంటే 32 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికే చూసినట్లయితే వారు ఉన్నటువంటి సంఖ్య 31 మంది ఉన్నారు. మిగతా 16 మంది కూడా ఆ చైర్మన్ కు, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక డైలమా అయితే నెలకొందని చెప్పొచ్చు. అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే సూర్యాపేటలో నెలకొంది. సూర్యాపేటలో పోలీసులు భారీ భద్రత నడుమ కూడా అయితే మొన్నటి వరకు కూడా చైర్మన్ తో సహా కూడా దళిత సంఘాలంతా కూడా అక్కడ ఆందోళనలు, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కావడంతో కూడా పోలీసులు ముందస్తుగా దళిత సంఘాలని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వరుసగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకరి తర్వాత కూడా ఒకరు వరుసగా కూడా మున్సిపల్ అవిశ్వాస సమావేశాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.